ఎందుకో బ్రదర్లీ ఎఫెక్షన్. అసలు ఆయన చేస్తూ నాకు ముద్దలు కలిపి పెట్టేటోడు అంటే ఒకసారి ఆలోచించండి. అబ్బా! అసలు సొంత అన్నదమ్ములు కూడా ఒకరు ఎంగిలి ఒకరికి పడదు అవును కదా! అంటారు. కానీ ఈయన అట్లా కాదు. క్యారెక్టర్స్ వేసేటప్పుడు కూడా నేను ఎట్లా అంటాను నువ్వు ఇట్లా అను అంటే నేను అన్ను బాగుండదన్నా అనేది అనరా నేను చెప్తానుగా బాగుంటుందిరా అనేవాడు. అంటే ఆయన తిట్టమనేవాడు. అదే అదే ఇక అసలు కొన్ని సందర్భాల్లోనైతే ఆయన మనిషి ఆయన మీద కాలు పెట్టి వీపు మీద గోడెక్కుతాను ఒక దగ్గర ఒక సినిమా మాయలోడి సినిమాలో. అవును అసలు అది లేదు. నేనే ఆ గోడ ఎక్కాలి, కాలు అందట్లేదు, అటు ఇటు చూశాను, వంగో అని వంచుడు మీద కాలు పెట్టి ఎక్కిన గోడ. ఇలా బాంబు పేలేసింది ఎందుకు ఏమిటి ఎలా అనేది మీరు రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తారు. అలా బాంబు పేలినాక కూడా నేను ఎట్లా కూర్చొని ఉంటా, మీద కాళ్ళు వేసి కూర్చొని ఉంటా. ఇందరు ఇట్లా ఉన్నాం కదా, నేను కొంచెం ఇటు తిరిగి రెండు కాళ్ళు ఇటు మీద వేసి ఇట్టుంటాను. ఎవరు ఊరుకుంటారండి? నాకు సీనియర్ నటుడు ఆయన, కానీ నాతో ఎంతో సన్నిహితంగా ఉండేది, ఎంతో ప్రేమపూర్వకంగా ఉండేది. నేను నటిస్తుంటే సంతోషించేవాడు. నాకు పాట ఉందంట, కొట్టారు నా కొడక దంచుతోలే నువ్వు అని అనేవాడు. ఇట్లా ఎన్నో సినిమాలు, ఇద్దరిది ఒకే టైపు సెటైర్స్ అయినా కూడా ఒక సినిమాకు సంబంధం లేకుండా చూసుకునేవాళ్ళం. మళ్ళీ మేము ఇప్పుడు మామగారు కామెడీ క్యారెక్టర్, మాయలోడు కామెడీ క్యారెక్టర్, దానికి సంబంధం ఉండదు. బాబు బొమ్మరిది కామెడీ క్యారెక్టర్, సీతారత్నం గారు అబ్బాయి కామెడీ క్యారెక్టర్, దానికి సంబంధం ఉండదు. అట్లా చిన్నరాయుడు రకరకాలుగా అట్లా సినీ జీవితం ఒక ఎత్తు అయితే సరే, మేము మళ్ళీ గుర్తు చేసుకున్నాం కూడా ఏమనుకోవద్దు. మీరు వ్యక్తిగత జీవితాల్లో కూడా ఒకే రకమైన ఇబ్బందులు మీరు పడ్డారు పాపం. అది అప్పుడు కూడా ఇద్దరం ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకున్నాం. అంటే మనం ఇంతమందిని నవ్వించాము, లక్షల కోట్ల మందిని, అందుకని దేవుడు ఇద్దరికి ఒకే రకమైన శిక్ష వేశాడు అంటే అవునరా మన ఇద్దరికి ఒకే రకంగా, మా బాబు యాక్సిడెంట్లు చనిపోయాడు, మీ బాబు యాక్సిడెంట్లు చనిపోయారని పాపం ఏడ్చాడు. అట్లా మా నిజ జీవితంలో కూడా మాకు షాకులు కూడా యాజ్ ఇట్ ఈజ్గా పెట్టారు. అసలు మా అబ్బాయి మోటార్ బైక్ మీద పోతూ చనిపోవటం, కోటగారు అబ్బాయి కూడా మోటార్ బైక్ మీద పోతూ చనిపోవటం, ఇవన్నీ మాకు ఇంకా కొన్ని కోఇన్సిడెన్స్ చాలా ఉన్నాయి. అవును, ఇద్దరు అసెంబ్లీలో ఉన్నారు, వారు ఎమ్మెల్యే, మీరు మంత్రిగా కూడా చేశారు. నేను ఎమ్మెల్యే అయ్యాను, ఆయన కోరిక వచ్చింది నేను కావాలి, వాడైతే నేను కాకూడదని అయ్యాడు. అసెంబ్లీకి వచ్చేసరికి నేను మంత్రి అయ్యాను. ఏంట్రా ముందు కూర్చుంటావు, మన ఇద్దరం ఒక దగ్గర కూర్చుంటే బాగుంటుంది అంటే, సారీ మినిస్టర్ ఎమ్మెల్యే అని అంటే నవ్వుకునేటోడు తప్ప ఒక్క మాట ఎప్పుడు నాకు ఎదురు మాట్లాడేటోడు కాదు. మీ ఇద్దరు జోడిని అసెంబ్లీలో చూసే వాళ్ళు కూడా కనువిందే నవ్వుతూనే ఉండేది. మేమిద్దరం వచ్చి అంటే నేను రెగ్యులర్గా ఉండేది, కోటన్న కొంచెం ఆబ్సెంట్స్ ఉండేవి. నేను మినిస్టర్ అయినాక తప్పనిసరి ఉండాలి కదా అసలు. అవును, అట్లా ఎన్నో సందర్భాలు. నేను నిన్నగా మొన్న ఫోన్ చేస్తే కూడా మంచిగా సరదాగా మాట్లాడిండు. అదే అడగబోతున్నా, ఈ మధ్యలో మీరు కలిసారా, ఓన్లీ ఫోన్లలో మాట్లాడుకున్నారా? 1 month బ్యాక్ ఇంటికి వచ్చాను, 2 సార్లు వచ్చాను. నిన్నగాక మొన్న సాయంత్రం ఫోన్లో మాట్లాడాను. 2 సార్లు ఫోన్ చేయాల్సి వచ్చింది, 2 సార్లు చేశాను. పెద్దమ్మాయి మాట్లాడింది, పడుకున్నాడు బాబాయ్ లేవట్లేదు అని చెప్పింది. సరేరా నేను రేపు కానీ ఎల్లుండి కానీ ఇంటికి వస్తానని చెప్పాను. అసలు వాళ్ళు రావాలా, ఆయనకి ఇచ్చిన మాట ప్రకారంగా. ఎప్పుడు వస్తున్నారా అన్నాడు. రేపు కానీ ఎల్లుండి కానీ వస్తానా, డెఫినెట్గా వస్తా అని చెప్పిన. అది అలాంటి మా బంధం విడిపోయింది. చాలా బాధాకరం అండి నిజంగా. మీ ద్వయంలో ఒకరు దూరం అయిపోయారు. కోట బాబుమోహన్ ద్వయం అంటే తెలుగు ప్రేక్షకులకి ఇంట్లో కుటుంబ సభ్యులు మీరిద్దరు కూడా తరతరాలు యుగాలు. ఒక ఆయన మాట్లాడాడు, చెప్పాడు, మీ కామెడీని ప్రజలు మరవరు, ఎన్ని తరాలు వచ్చినా మీ కామెడీ చెక్కు చెదరదు అని చెప్పాడు. ఎందుకంటే అది ఏ సందర్భంగా వచ్చిందంటే అన్నమాట, జంబలకిడి పంబ అనే సినిమా నిన్నటితో 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్నట. అంటే ఈ ప్రేక్షకులు కూడా ఫ్యాన్స్ భలే ఫాలో అవుతారు. నేను మర్చిపోయినా, మీకంటే ఎక్కువ మాకే గుర్తుంటుంది. ఆయన చెప్తున్నాడు, ఇవాళతో 33 సంవత్సరాలు పూర్తి అయినాయి సార్. నాకు మొన్ననే క్లిప్పింగ్స్ పంపారు నాకు.
నేను టీచర్గా ఉంటాను క్లాసులో. ఆ కోటాన్ని నేను తిట్టడము, బ్రహ్మానందాన్ని తిట్టడం, వాళ్ళు నన్ను అది ఆ క్లిప్పింగ్స్ పంపారు నాకు. నిన్ననే వాళ్ళు 33 సంవత్సరాలు పూర్తయిందన్నారు. అట్లనే మాయలోడు 36 సంవత్సరాలు పూర్తయింది. 36 సంవత్సరాలు. అచ్చిరెడ్డి గారు అడిగారు, బాబుమోహన్ గారు గుర్తుందా అన్నాడు. ఏంటంటే, మాయలోడు సినిమా, నీ పాట సినిమా రిలీజ్ అయ్యే ఎన్ని సంవత్సరాలు తెలుసా అన్నాడు. గుర్తులేదన్నా. 36 సంవత్సరాలు. ఇంకా నిన్ననే రిలీజ్ అయినట్టే ఉంటుంది ఆ పాట అని చెప్పారు. అట్లే ఉంటుంది. అది మా బంధం కానీ, మా కాంబినేషన్ కానీ చెక్కు చెదరని కాంబినేషన్. మేము పోయినా మా కామెడీ ఎక్కడికి పోదు. కొన్ని తరాలు ఉంటుంది ఈ భూమి మీద. బయటకు పరిశ్రమలో మీకు ఎంతో మంది స్నేహితులు ఉండొచ్చు, కానీ ఇంత ఆత్మీయులు అయితే నాకు తెలిసేది ఎవరు లేరు. సో అటువంటి ఆత్మీయుని కోల్పోయారు. సరే, మీరు కూడా ధైర్యంగా ఉండాలి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో బిగ్ టీవీ తరపున నిజంగా మీ స్నేహితుడు, మీ అన్న కోటన్న పోయినందుకు నిజంగా అందరం బాధపడుతున్నాం. ఎస్, ఇది బాబుమోహన్ గారు బిగ్ టీవీతో ఇచ్చినటువంటి ఎక్స్క్లూజివ్గా వారు చెప్పారు. ఇద్దరం కలిసి పనిచేసాం, ఇద్దరం ఒక సినిమా నటులుగా కాదు, ఆత్మీయులుగా, ఒక తల్లికి పుట్టలే కానీ సొంత అన్నదమ్ముళ్ళే. అంత కమాండింగ్ నన్ను చేసేవారు ఆయన. తర్వాత అంత ఏమైనా విషయం ఉన్నా కూడా ఆయన గైడెన్స్ తీసుకునేవాడిని. ఇద్దరికి జీవితాల్లో కూడా ఒకే రకమైనటువంటి ఘటనలు, విషాద ఘటనలు జరగడం, అవన్నీ కూడా ఆయన గుర్తు చేసుకుంటున్నారు. చాలా ఎమోషన్గా మాట్లాడుతున్నారు. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి.